పాస్ 50 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బస్సు యాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి బస్సు యాత్ర, మే 10 వరకు బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఈ నెల 24న మిర్యాలగూడలో బస్సు యాత్ర ద్వారా రోడ్ షో ప్రారంభించనున్నారు. మే 10వ తేదీన సిద్దిపేటలో బస్సు యాత్ర ముగియనుంది. 17 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మెదక్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. సైలెంట్ గా ఉండడానికి తాను జైపాల్ రెడ్డినో జానారెడ్డినో కాదన్నారు. మెదక్లో కాంగ్రెస్ ఎంపీ నీలం మధుకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఉరికించి కొడతా జాగ్రత్త అంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్. జెండా అజెండా మార్చిన 2 తోడు దొంగల పార్టీలేనని విమర్శించారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రధాని మోదీ నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో రైతులను చంపిన బీజేపీని బొంద పెట్టాలని మోదీ, కేసీఆర్ ఎప్పుడూ మెదక్ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. అందరినీ తొక్కుకుంటూ ఈ స్థాయికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయన పదవి కోసం ఎవరినైనా తొక్కేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పార్టీలు మారినా వారిపై తక్షణమే అనర్హత వేటు వేస్తామంటూ మేనిఫెస్టోలోని అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో వివరించి చెప్పారని, కానీ రేవంత్ రెడ్డి ఏమో పార్టీలు మారిన వారికి కండువాలు కప్పుతున్నారని హరీష్ రావు అన్నారు. దీని అర్థం కాంగ్రెస్ మేనిఫెస్టో తప్పు అనే కదా అని కామెంట్స్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదని హరీష్ రావు అన్నారు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన పడిందని, అయినా రేవంత్ రెడ్డి రైతులను కలవలేదని చెప్పారు. వెంటనే రైతుల పంటలు కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఆ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినవని అబద్దాలేనంటూ కొట్టిపారేశారు. 3 బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ మధ్యలో డ్రాప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే కేసీఆర్ భయపడి ఇలాంటి అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోమన్నారు షబ్బీర్ అలీ. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కు జైల్లోనే డబుల్ బెడ్రూమ్ కట్టారని, కుటుంబ సభ్యులందరినీ ఒకే జైల్లో ఉంచుతామని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎక్కడా కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు షబ్బీర్ అలీ. ఎన్నికల తర్వాత తామిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేంద్రంగా రాజకీయాలు చేయడంతోనే పార్టీకి కష్టాలు వచ్చాయన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఇప్పుడు గొప్పవాళ్లమని అనుకుంటున్న వాళ్లు తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు షర్టు, ప్యాంటు కూడా వేసుకోలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కొందరు పద్ధతి మారలేదని, ఇంకా కొంతమంది నేతలు ఆకాశంలోనే నడుస్తున్నారని, భూమిపైకి వస్తే నిజాలు తెలుస్తాయంటున్నారు గుత్తా. బీఆర్ఎస్ పార్టీపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి సలహాలు ఇచ్చారని, తప్పకుండా వారి సలహాలు పాటిస్తామని, వారు చెప్పే పద్ధతిలో పార్టీ నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తామని అన్నారు. అలాగే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై దాని గురించి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలుసుకుంటానన్నారు. సుఖేందర్ రెడ్డి కామెంట్స్ సంచలనంగా ఏం లేవని, మామూలుగానే మాట్లాడినట్లుగా కనిపిస్తున్నాయన్నారు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, కేసీఆర్ గౌరవించిన ప్రతి ఒక్కరిని తాను గౌరవించానని జగదీష్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవెల్స్ డౌన్ కావడంతో కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, మాదిగలకు ఇంతటి అన్యాయం మునుపెన్నడూ ఎన్నడూ జరగలేదని, మనసు మార్చుకుని మాదిగలకు 2 ఎంపీ సీట్లు కేటాయించాలని మోత్కుపల్లి నరసింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ మేరకు 2 రోజుల క్రితం దీక్ష చేపట్టిన ఆయన నిన్న దీక్షను విరమింపజేశారు. మాదిగల కోసం దీక్ష చేశానని, పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీక్ష వల్లే ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ నేతలు ఇంకా జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడిందని, ఆ పార్టీ పని అయిపోయినట్టేనంటూ వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీ ఓడిపోయి 5 నెలలు గడిచినా కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లు పార్టీ ఓటమిని తట్టుకోలేక బీజేపీపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి
ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుందని, ఆ అభ్యర్థులను కూడా అందరికంటే ముందే ప్రకటించామని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని, ఎక్కువ స్థానాల్లో సీట్లను గెలుచుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్యారంటీల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ తరహాలో వికసిత్ తెలంగాణ పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. దేశవ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని, 21 రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే మోదీ మానియా స్పష్టంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. మోదీ చరిష్మాను బీఆర్ఎస్, కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని, ఎంపీ ఎన్నికల్లో ఓటమికి సాకులు వెతుకుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు. బస్సు యాత్ర కాదు కదా, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ నామినేషన్ వేళ పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శల పట్ల మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఓ మహిళ అని కూడా చూడకుండా స్థాయి మార్చి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆమె మండిపడ్డారు. తనను కాంగ్రెస్ లో ఉండకుండా కుట్రలు చేశారని, ఇప్పుడు బీజేపీలోనూ లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి డీకే అరుణ సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి అమరవీరులకు మంత్రి సీతక్క నివాళులర్పించారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి సీతక్క తెలిపారు. ఇంద్రవెల్లిలో అమరులైన కుటుంబాలను, క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే స్మృతివనం ఏర్పాటు చేశామని తెలిపారు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు హైకోర్టులో ఊరట లభించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి గెలిచిన బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. బీబీ పాటిల్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వలేదని కోర్టును ఆశ్రయించారు. బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించారు. అయితే పెండింగ్ లో ఉన్న పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసిన హైకోర్టు తీర్పిచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారాయి. ఏ పార్టీలో ఎవరుంటారో, ఎవరు మరో పార్టీలోకి చేరిపోతారో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ఒక పార్టీలో ఉన్నవారు ఈ రోజు మరో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల గ్రేటర్ లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే గ్రేటర్ పరిధిలో రాజేంద్ర నగర్ కు చెందిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా తన నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీనిలో పార్టీ మారితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయనకు కొంతమంది చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ లోకి చేరడం లేదని ప్రకటించారు. అంతేకాకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లుగా ప్రకాష్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్ లో స్టోర్స్ అద్దాలు ధ్వంసం చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో స్టోర్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపార సముదాయాలకు చెందిన అద్దాలను ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 18 స్టోర్లకు చెందిన అద్దాలు పగిలినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి కారును స్వాధీనం చేసుకున్నారు. మాలాలిలోని బాగ్ హైదర్ కి చెందిన కారు డ్రైవర్ సయ్యద్ మహబూబ్ హుస్సేన్ రిజ్వీని ప్రశ్నించారు. రిజ్వీ ఓ సాఫ్ట్వేర్ సంస్థకు చెందిన ఉద్యోగులను కారులో తీసుకెళ్తుంటాడు. అదే సంస్థలో కారు డ్రైవర్ గా పనిచేసే అబ్దుల్ అమీర్ రిజ్వీతో పాటు కారులో ప్రయాణిస్తుంటాడు. అబ్దుల్ అమీర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలో గుల్లెర్లో గులకరాలు పెట్టి గురి చేసి రోడ్డు పక్కన ఉండే స్టోర్స్ అద్దాలు ధ్వంసం చేసినట్లుగా బయటపడింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు 2 నిందితులను రిమాండ్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మడ్గుల మండలం కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ నిర్వహించారు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్లు రవి, కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మల్లు రవిని గెలిపించాలని కసిరెడ్డి నారాయణ రెడ్డి కోరారు. ఎంపీగా గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి కల్వకుర్తిని అభివృద్ధికి కృషి చేస్తానని మల్లు రవి తెలిపారు. తెలంగాణలో 12 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. శాసనసభ్యుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. 6 గ్యారంటీల విషయంలో ప్రభుత్వం చతికిలబడిందని, ఆగస్టులోగా హామీలు నెరవేర్చకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ పాల్వాయి హరీష్ బాబు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని ఏఐవైఎఫ్, డిఐవైఎఫ్, పీవైఎల్ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. టికెట్ల విషయంలో జరిగిన అక్రమాలపై హెచ్సీఏ అధ్యక్షుడిగా వినతి పత్రం ఇచ్చేందుకు స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టేడియం బయటే విద్యార్థి సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. టికెట్ల విక్రయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. తల్లితో కలిసి తన భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది.
వెంకటాయపాలెంకు చెందిన సంపూర్ణకు సత్తుపల్లికి చెందిన సతీష్ కు 2018లో వివాహమైంది. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత తనను భర్త అకారణంగా వేధిస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాబు పుట్టిన తర్వాత కూడా భర్త తీరులో మార్పు రాలేదని భార్య కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం చేయాలని, తన బిడ్డ ఆలన పాలన చూసుకోవాలని భార్య వేడుకుంటోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకొని అనేక చోట్ల వర్షం పడింది. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో కురిసిన అకాల వర్షానికి అమ్మడానికి తీసుకొచ్చిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నూతనంగా ప్రవేశపెట్టిన విధానంతో వడ్లు కాంట ఆలస్యం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. నారాయణపూర్, కాంకేర్, మోహల, మాన్పూర్ ప్రాంతాల్లో బంద్ పాటించాలని కోరారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలోని అపాటోల కల్చర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ బంద్ పాటించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కాంకేర్ ఎన్కౌంటర్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల జాబితాను రిలీజ్ చేశారు. ఎన్కౌంటర్లో బుల్లెట్ దాడిలో గాయపడి 12 మంది మాత్రమే చనిపోయారని, మిగతా వారిని చిత్రహింసలకు గురిచేసి పోలీసులను చంపారని మావోయిస్టు నార్త్ సబ్ జోనల్ ప్రతినిధి లేఖలో ప్రస్తావించారు. సార్వత్రిక సమరానికి నామినేషన్ల పర్వం జోరుగా సాగుతుంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీలోకి వలసల జాతర జరుగుతుందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి ఎన్నికలకు సమయం సమర్పిస్తున్న వేళ గ్రామాలే తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలు చూపించే అభిమానం, జనం తమ పార్టీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనున్నారు బివి. ఇక ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరిన సందర్భంగా పార్టీ కండువా కప్పారు. బనవాసి గ్రామంలో టీడీపీకి ఆదరణ పెరిగిందన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం సమీపంలో రోడ్డు ప్రమాదంలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా గుట్టుబయటపడింది. చికెన్ వ్యర్థాలతో వేగంగా వస్తున్న లారీని ఎదురుగా వచ్చిన బొగ్గులో లారీ ఢీకొన్నాయి. దీంతో 2 లారీలు బోల్తా పడ్డాయి. బొగ్గు లారీలో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. కుళ్లిన చికెన్ వ్యర్థాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడడంతో దుర్వాసనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ఎన్నికల చెక్పోస్టులు ఉన్నా యథేచ్ఛగా చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భారతీయుల ఆరాధ్య దైవం. తిరుమల శ్రీవారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. తిరుమలలో శ్రీవారికి నిత్యం భక్తుల హుండీలో కోట్లాది రూపాయలు కానుకలు వేస్తారు. డబ్బుతో పాటు విలువైన బంగారం, వెండి లాంటి వస్తువుల్ని కూడా కానుకలుగా చెల్లిస్తారు. ఇవే కాకుండా వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్ల ద్వారా సమకూరిన ఆదాయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో భద్రపరుస్తోంది. 2023-24లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏకంగా 1161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఇప్పటి వరకు చేసిన నగదు డిపాజిట్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 18,000 కోట్లకు చేరుకున్నాయి. కరోనా తర్వాత నుంచి స్వామివారికి ప్రతి నెల 100 కోట్లకు పైగా హుండీ కానుకలు వస్తున్నాయి. 2023-24లో అత్యధికంగా 1031 కిలోల బంగారం డిపాజిట్ చేయగా మొత్తంగా 11,329 కిలోల బంగారాన్ని డిపాజిట్లు చేశాయి. వీటిపై ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,200 కోట్లు వడ్డీల రూపంలోనే ఆదాయం వస్తోంది. వీటిని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం వివిధ కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లుగా చెబుతున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. తాను కోరుకున్న దానికన్నా శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా మంచి లైఫ్ ఇచ్చారని తెలిపారు. శర్వానంద్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలిపారు. స్వయంభూ సినిమాలో కూడా నటిస్తున్నానని తెలిపారు. టీడీపీ అధిష్టానం ఈ రోజు తమ అభ్యర్థులకు బీఫారాలు అందించనుంది. పెండింగ్ లోని 4-5 స్థానాలపై కూడా స్పష్టత టీడీపీ ఇవ్వనుంది. ఉండి అసెంబ్లీ స్థానం రఘురామకృష్ణంరాజుకు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అనపర్తి, దెందలూరు మధ్య సీట్ల పంచాయతీ ఇంకా తేలడం లేదు. దెందలూరు టీడీపీ అభ్యర్థి చింతపనేని ప్రభాకర్ తో అధిష్టానం చర్చలు జరుపుతోంది. మాడుగులలో పైలా ప్రసాద్ కు బదులు బండారు సత్యనారాయణమూర్తికి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మడకసిరి అభ్యర్థి అనిల్ కుమార్ కు బదులు ఎంఎస్ రాజుకు ఇచ్చే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి బదులు శంకర్ యాదవ్ లేదా సర్లారెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది.
మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేస్తున్న బస్సు యాత్ర 19 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ చేపట్టిన యాత్ర అనకాపల్లిలో కొనసాగింది. బస చేసిన గోడిచెర్ల నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి మీదుగా అచ్యుతాపురం చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం నర్సింగపల్లి మీదుగా చింతపాలెం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను సీఎం జగన్ తిప్పికొట్టారు. ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే చేస్తుంటే 10 మందిని పోగేసుకుని ఎందుకు వస్తున్నారని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. తనను బచ్చా అంటున్నాడని, గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నిన్ను ఏమనాలని జగన్ ఆక్షేపించారు. సభ అనంతరం చిన్నైపాలెం వద్ద ఏర్పాటు చేసిన క్యాంపునకు చేరుకున్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి విడుదల రజని నామినేషన్ వేశారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 5 ఏళ్లలో జగన్ చేసిన సంక్షేమం అభివృద్ధికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రజలకు సీఎం జగన్ మేలు చేశారన్నారు. జగన్ రుణం తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధాన్యం బస్తాలు మోశారు. మంత్రి కారుమూరి వ్యవసాయ పనులు చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. రైతులతో కలిసి ఆయన వ్యవసాయ పనులు చేశారు. రైతులకు ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రైతులు పంటను విక్రయించాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో యాత్రలు చేస్తున్నారు. అక్కడక్కడ ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం సర్వేపల్లి, సత్యవేడులో ప్రజాగలం సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడిని చంద్రబాబు పెంచారు. జగన్ చేపట్టిన స్కీములన్నీ స్కామ్లే అని ఆరోపించారు చంద్రబాబు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ ఇల్లు నిర్మిస్తామని, స్థలం ఉన్న వాళ్లకు అక్కడే ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. న్యాయం ధర్మం కోసం పోరాడుతున్నానని, ఈ పోరాటంలో ప్రజలంతా తనకు అండగా నిలవాలని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు. హత్య రాజకీయాలను ఓటు వేసే ఆయుధంతో అంతం చేయాలని పేర్కొన్నారు. కడప పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప ప్రజలు ఇంకా వైఎస్ఆర్ వివేకాను మర్చిపోలేదని ఈ సందర్భంగా షర్మిల అన్నారు. చార్జ్ షీట్ లో ఉన్న అంశాలను మాత్రమే తాము మాట్లాడుతున్నామని, ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని షర్మిల నమ్మకం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లోని ఓ ఆసుపత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఉన్నట్టుండి లిఫ్ట్ తెగి పడిపోయింది. దీంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 9 మంది కాళ్లు విరగ్గా మరొకరికి నడుము విరిగినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులను కదిరివాండ్లపల్లి, రాయచోటి వాసులుగా గుర్తించారు. అయితే గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో లిఫ్ట్ కుప్పకూలింది. సీఎం వైఎస్ జగన్ పై రాయదాడి కేసులో తనను ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత బోండా ఉమ ఆరోపించారు. పోలీస్ కమిషనర్ తన కార్యాలయం ముట్టడికి వందలాది మంది పోలీసులను పంపించారని అన్నారు. తాను నామినేషన్ వేసిన సమయంలో తనపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేయడమే కాకుండా తన అనుచరులను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు చర్యలున్నాయని బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. తనను A1 గా పెట్టినా తనకు సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చిన వైఎస్ జగన్ పై రాయదాడి చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది తమకు ఎన్నికల్లో నష్టం కలిగిస్తుందన్న సంగతి తమకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. తనపై క్రిమినల్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ఈ కేసులో తనను A1 గా పెట్టినా ఆశ్చర్యం లేదన్నారు. పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా వ్యవహార శైలిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశామన్న బోండా ఉమామహేశ్వరరావు ఈ దాడి కేసులో తనను ఇరికిస్తే అందుకు ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకి మంచి స్పందన వచ్చిందని, ఆయన్ను హతమార్చడానికే టీడీపీ పన్నాగం పన్నిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాయ్తో దాడి చేసి హతమార్చాలని అనుకున్నారని ఆరోపించిన ఆయన చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమ దాడి చేయించారని కామెంట్ చేశారు. వైసీపీనే ఉద్దేశపూర్వకంగా దాడులు చేయించుకుందని టీడీపీ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని చెప్పారు. జూన్ 4న అంతు చూస్తామంటూ చంద్రబాబు నాయుడు బోండా ఉమ బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. డబ్బులు ఇవ్వలేదని, దీంతో అన్నా క్యాంటీన్ తీసేశారని సతీష్ అన్నాడని బోండా ఉమకి ఎలా తెలుసునని వెల్లంపల్లి ప్రశ్నించారు. సతీష్ అనే వ్యక్తి సీఎం మీద దాడి చేసిన సంగతి నిజమని చెప్పారు. బోండా ఉమ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని వెల్లంపల్లి నిలదీశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అనుభవజ్ఞుడైన నాయకుడు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి అంకితమైన నేత అని కొనియాడారు.
రాజకీయంగా పరిపాలన పరంగా చంద్రబాబు అనుభవజ్ఞులని జనసేన అధినేత పవన్ కొనియాడారు. అహర్నిశలు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడే చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలని చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక పార్టీ శ్రేణులు చంద్రబాబు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఐటీ ఉద్యోగులు కేక్ కట్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు. శ్రీవాలి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద 750 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తెలుగు తమ్ముళ్లు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. చల్లని గాలులు వీస్తుండటంతో వడగాడ్పులతో సతమతమవుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని, తెలంగాణపై ద్రోణి ప్రభావం బలంగా ఉందని అన్నారు. రాగల 2 రోజుల పాటు హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరిన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడే అవకాశం కూడా ఉందని ఐఎండీ సూచించింది. అకాల వర్షంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా 100 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. సిద్దిపేట, దుబ్బాకల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలైతే చాలు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. రాష్ట్రంలో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.1 డిగ్రీలు, పార్వతీపురం, మన్యం జిల్లా నవగాం, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 43.9 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్రలో 43.6 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కుసుమూరులో 43.4 డిగ్రీలు, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 43.3 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా 29 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 72 మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఆప్కి బార్ చౌర్ సపార్ నినాదంతో దేశవ్యాప్తంగా బీజేపీ దూసుకెళ్తోంది. బీజేపీ అభ్యర్థులతో పాటు ఎన్డీఏ కూటమి క్యాండిడేట్స్ తరఫున ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు. ఒకే రోజు 2 రాష్ట్రాల్లో 4 సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇండియా కూటమి లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. 10 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర ప్రతిష్టాపనను బహిష్కరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నికల పోరు నడుస్తోంది. పార్టీలన్నీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పే మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీల రిజర్వేషన్లు తొలగించబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విపక్షాలు కోరుతున్నా తాము మాత్రం రిజర్వేషన్లను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. రాజస్థాన్లోని కోటాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. కోటా లోక్సభ అభ్యర్థిగా ఓం బిర్లాకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారని, అందుకే వెనుకబడ్డ తరగతుల కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా తాము అలా చేయమని చెప్పారు. ఇండియా కూటమి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. 10 ఏళ్లలో దేశానికి బీజేపీ చేసిందేమీ లేదని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మోదీ పాలనలో సంపన్నులు మాత్రమే అభివృద్ధి చెందారని, పేదవారు మరింతగా పేదరికంలోకి వెళ్లిపోయారని మండిపడ్డారు. పేదల రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ వేళ బీజేపీ సత్తా ఏంటో వెల్లడైందని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ 400 సీట్లు సినిమా సూపర్ ఫ్లాప్ షో అయిందన్నారు. అయితే తొలి దశలో బీహార్లోని 4 లోక్సభ స్థానాల్లో మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్ అనంతరం బ్లాక్ స్థాయిలోని స్థానిక పార్టీ నేతలతో భేటీ అయ్యానని, వారి నుంచి వివరాలు సేకరించానని తెలిపారు. పోలింగ్ జరిగిన ఆ లోక్సభ స్థానాల్లో తమకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. బీజేపీకి బీహార్ ప్రజలు మంచి గుణపాఠం చెబుతారన్నారు. 2014-2019 మధ్య ప్రధానిగా మోదీ బీహార్ ప్రజలకు చాలా హామీలు ఇచ్చారని తేజస్వి యాదవ్ గుర్తు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సిబిఐ, ఈడీ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ మనీష్ సిసోడియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును సిబిఐ వ్యతిరేకించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయినందున ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలో విన్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేస్తూ ఏప్రిల్ 30న తీర్పు వెలువరించనున్నట్లుగా తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో గాలివానలు బీభత్సం సృష్టించాయి. బలమైన ఈదురుగాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలాని, చక్తో గ్రామాల మధ్య నదిపై ఉన్న వంతెన ఈదురుగాలులు వానలకు దెబ్బతింది. 2 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ భారత్ టూర్ ను రద్దు చేసుకున్నారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీతో మస్క్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఆ పర్యటనను మస్క్ రద్దు చేసుకున్నట్లుగా ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియాలో కార్ల ప్రాజెక్టుపై మస్క్ ప్రకటన చేస్తారని కొన్నాళ్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో సుమారు $3 బిలియన్ పెట్టుబడి పెట్టే అవకాశాలున్నట్లుగా అంచనా వేశారు. దాదాపు 25 లక్షల ఖరీదు చేసే మోడల్ 2 రకం ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం ఆ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో జరగనున్న స్పేస్ స్టార్టప్స్ కంపెనీలతో మస్క్ భేటీ కావాల్సి ఉంది. దుబాయ్లో భారీ వర్షాల నేపథ్యంలో యూఏఈలోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. దుబాయ్కి వచ్చేవారు, స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, అత్యవసరం లేని వారు ప్రయాణాలు రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. భారీ వరదల కారణంగా కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది. విమానయాన సంస్థ నుంచి ధృవీకరణ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు వెళ్లాలని పేర్కొంది. భారత పౌరుల సహాయం కోసం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిందని తెలిపింది. దుబాయ్ వరదలతో ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీసులను రద్దు చేస్తోంది. ఐపీఎల్ 2024లో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 67 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ సూపర్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు తన ఇన్నింగ్స్ ను ధీటుగా ఆరంభించింది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 2వ స్థానానికి చేరుకుంది. ఇది వాటి సూపర్ ఫాస్ట్ 50. కీప్ వాచింగ్ HM TV.